కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె బాబు ప్రసాద్ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె బాబు ప్రసాద్ మాట్లాడారు. గతంలో పూర్వీకులు పోరాడి సాధించిన హక్కులను, కార్మిక చట్టాలను మొత్తం 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఒక్క కలం పోటుతో రద్దు చేసిందని ఆయన అన్నారు. ఆ స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. భారత కార్పొరేట్ సంస్థల అభీష్టం ప్రకారం వారి లాభాలను మరింతగా పెంచేందుకే లేబర్ కోడ్లను తీసుకొచ్చినట్లు తెలిపారు. అవి అమలైతే కార్మికులకు సంఘం పెట్టుకునే అవకాశం, హక్కు లేకుండా పోతాయని బాబు ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలకు నిర్వచనంగా మారిందని, ఉమ్మడిగా బేరసారాలకు అవకాశం ఉండదని, సమ్మె చేసే హక్కును కోల్పోయి యాజమాన్యం దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో లేబర్ కోడ్లను ఆపేసి పాత చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 12న అన్ని కార్మిక సంఘాలు, ఎల్ఐసి, బ్యాంక్, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఆ సమ్మెలో తెనాలి ప్రాంత కార్మికులు కుటుంబాలతో సహా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకుడు షేక్ హుస్సేన్ వలీ కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో భారత పార్లమెంటు, అంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలోని కార్మిక వర్గ హక్కులను కాపాడటం కోసం, వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం 44 కార్మిక చట్టాలని చేయటం జరిగింది. మొట్టమొదటి కార్మిక చట్టం 1926లో ట్రేడ్ యూనియన్ యాక్ట్, అంటే కార్మికులు సంఘం పెట్టుకునేటువంటి హక్కు నేను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా 100 సంవత్సరాలు అయింది. ఈ 100 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లని అమలు చేయటం కోసం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. సహజంగా కార్మిక చట్టాలని మార్చబోయేటప్పుడు, సవరణలు చేయబోయేటప్పుడు, చేర్పులు మార్పులు ఉన్నప్పుడు అన్ని కార్మిక సంఘాలను పిలవాలా, చర్చించాలా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలా. దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఆ పని చేయకుండా పార్లమెంటులో ఈ బిల్లులు పాస్ కావడానికి అవసరమైన మెజార్టీ తనకు ఉందని, తను సంప్రదించకపోయినా పర్వాలేదు అనేటువంటి ధీమాతోటి దుర్మార్గంగా 4 లేబర్ కోడ్లని అమలు చేయడానికి సిద్ధపడతాము. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలు జరిగితే కార్మిక వర్గం యొక్క అనుభవం ఏంటంటే సంఘాలు కొత్తగా పెట్టుకోవడానికి అవకాశం లేదు, ఉన్న సంఘాలని నడుపుకోవటానికి అవకాశం లేదు, యాజమాన్యాలతోటి, ప్రభుత్వంతో బేరసారాలాడి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొత్తగా హక్కులు సాధించుకోవడానికి, మెరుగైనటువంటి వేతనాలు సంపాదించుకోవడానికి, ఇతరత్ర వచ్చేటువంటి సమస్యలు, వర్కింగ్ కండిషన్స్ మెరుగుపరచుకోవడానికి ఎటువంటి అవకాశం భవిష్యత్తులో ఉండదు. అసలు సంఘాలే పనిచేసేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల కార్మిక వర్గం బానిసల్లాగా యజమాన్యం ఏది చెప్తే అది, ప్రభుత్వం ఎంత ఇస్తే అది, దాంతో సంతృప్తి పడాలా. అట్లా కనుక లేకపోతే ఉద్యోగాన్ని కూడా వదులుకుని వెళ్ళాల్సినటువంటి ఓ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది. అందుకని ఇది రైట్ అండ్ లైవ్లీహుడ్, జీవించే హక్కు మీదే దాడి ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయటం అనేటువంటిది. అందుకని దీన్ని ఈ దేశంలోని ప్రధానమైనటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, అట్లాగే ఫెడరేషన్స్, అట్లాగే పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలు, బ్యాంక్ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఎంప్లాయీస్, ఇతరత్ర మొత్తం 40కి పైగా సంఘాలు ఢిల్లీలో సమావేశమయ్యి కేంద్ర ప్రభుత్వ ఈ ఏకపక్ష విధానానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి, అందుకోసం ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే తెనాలి పరిసరాల్లో ఉండేటువంటి అన్ని కర్మాగారాలు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, అసంఘటిత, సంఘటిత కార్మికులు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్స్ కార్మికులు మొత్తం అందరూ కూడా సమ్మెలో పాల్గొనాలని, సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి, సమ్మెలో పాల్గొనటమే కాకుండా 12వ తారీఖు నాడు పట్నంలో ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో కూడా అందరు కుటుంబ సభ్యులతోటి భాగస్వాములు కావాలని చెప్పేసి సిఐటియు జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. అట్లాగే ఇతర కార్మిక సంఘాలు కూడా మొత్తం యూనియన్ యొక్క పలుకుబడిలో కార్మికులు ఉన్నా లేకపోయినా అన్ని రకాల కార్మికుల దగ్గరికి ఈ లేబర్ కోడ్ల యొక్క ప్రమాదాన్ని అర్థమయ్యే విధంగా తీసుకెళ్లాలని, అందరూ ఆ రోజు సమ్మెలో పాల్గొని తమ యొక్క నిరసనని తెలియజేసేటట్టుగా మిగతా ట్రేడ్ యూనియన్లు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ దేశంలోని ప్రజాస్వామిక శక్తులు ఎవరైతే ఉన్నారో
శ్రమని గౌరవించేవాళ్ళు, శ్రమకు విలువ ఇచ్చేవాళ్ళు, శ్రమ చేసేటువంటి వాళ్ళకి న్యాయంగా వాళ్ళకి రావాల్సినటువంటి వాటా దక్కాలను కోరుకునే వాళ్ళు కూడా ఫిబ్రవరి 12 జరిగేటువంటి సమ్మెకి సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని చెప్పేసి మీరు కూడా ఆ రోజు జరిగేటువంటి ర్యాలీలో పాల్గొనాలని